హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు. విజయాలు వచ్చినప్పుడల్లా ఆయనను అందరూ ఇలాగే పొగిడారు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఇంత సిల్లిగా ఉంటున్నాయేంటి అని అనిపిస్తున్నాయి. తాజాగా బీఎస్పీతో పొత్తు విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటన కూడా ఇలాగే ఉంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ కు కలిసి వచ్చేదేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ సిట్టింగ్ సీట్ను బీఎస్పీకి కేటాయిస్తున్నారు. ప్రతిగా బీఎస్పీ ద్వారా బీఆర్ఎస్ కు ఎంత మేలు జరుగుతుంది? జాతీయ పార్టీగా ఉత్తరాదిని కూడా దున్నేయటానికి ఏర్పాట్లు చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పరిమిత స్థానాల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు అసలు పొత్తులు అవసరం లేదని, ప్రజలతోనే పొత్తులు ఉంటాయని కేటీఆర్ గర్వంగా చెప్పేవారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని గుర్తించి వారిని ప్రగతి భవన్ కు పిలిచి సకల మర్యాదలు చేసి పొత్తులకు ఒప్పించారు. ఇప్పుడే కాదు, అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కమ్యూనిస్టులకు హ్యాండ్ ఇచ్చారు. నిజానికి కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుని ఉంటే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అంత ఘోర పరాజయాలు వచ్చేవి కావేమో. ఆ పార్టీకి కమిటెడ్ ఓటర్లు ఉన్నారు. కానీ అప్పుడు పొత్తులతో పనిలేదని గట్టిగా చెప్పారు. 3 నెలలు తిరిగేసరికి పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో కనీస బలం లేని బీఎస్పీతో పొత్తుకు రెడీ అయిపోయారు. కొన్ని సీట్లను ఇస్తామని స్వయంగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మహారాష్ట్రలో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసి తెలంగాణ, మహారాష్ట్రలో కలిసి 50 స్థానాలు గెలుచుకుని కింగ్ మేకర్ అవుతామని కేసీఆర్, కేటీఆర్ చెప్పేవారు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లోనూ పోటీ చేయలేని పరిస్థితి. బీఎస్పీతో పొత్తు వల్ల బీఆర్ఎస్ కు కలిసి వచ్చేది ఏంటి అంటే వచ్చేదేమీ లేదు, పోయేదే ఎక్కువని లెక్కలు చూస్తే అర్థమవుతుంది. బీఎస్పీకి తెలంగాణలో ఎప్పుడూ బలం లేదు. ఇతర పార్టీల్లో టికెట్లు దొరకని వారు బీఫామ్లను బీఎస్పీవి తెచ్చుకొని పోటీ చేస్తూ ఉంటారు. ఇలా ఒకరిద్దరు గెలిచి ఇతర పార్టీల్లో చేరిపోతూ ఉంటారు. అయితే ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి పగ్గాలు చేపట్టారు. పోలీస్ అధికారిగా ఆయన పోలీస్ పని కాకుండా ఎక్కువగా విద్యా సంబంధిత శాఖల్లో పనిచేశారు. స్వేరో అనే సంస్థను ప్రారంభించి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. బీఎస్పీని అన్ని స్థానాల్లో పోటీకి నిలబెట్టారు. కానీ బీఎస్పీకి కనీస బలం లేదని ఎన్నికల్లో తేలిపోయింది. ఆ పార్టీకి మొత్తం మీద 1.5% ఓట్లు వచ్చాయి. అంటే మొత్తంగా 3 లక్షల కన్నా కాస్త ఎక్కువ ఓట్లు. అందులో 1,00,000 ఓట్లు సిర్పూర్లో పోటీ చేసిన ప్రవీణ్ కు, పటాన్చెరులో పోటీ చేసిన నీలం మధుకు వచ్చాయి. మిగతా 117 మంది అభ్యర్థులకి వచ్చింది 2 లక్షల ఓట్లే. అంటే ఒక్క నియోజకవర్గంలో కూడా పట్టుమని 2,000 ఓట్లు లేవు. మరి ఇలాంటి పార్టీతో రాజకీయంగా బీఆర్ఎస్ కు వచ్చే లాభం ఏంటి అనేది కేసీఆర్కే తెలియాలి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడపైనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ 2 పార్టీలతో టచ్లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైతే నిత్యం బీఆర్ఎస్ ను వీడుతూనే ఉన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 1-2 సీట్లకే పరిమితమైనా, ఒక్క సీటు గెలవకపోయినా ఆ పార్టీ మరింత సంక్షోభంలో పడవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ నుంచి మరింతగా వలసలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ను బతికించడం తమ పని కాదని బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. దీంతో బీఎస్పీతో పొత్తు తెరపైకొచ్చింది. బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తును తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దూరమైన ఎస్సీ, ఎస్టీలు ఎంత మేరకు స్వాగతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన ఆ వర్గం ఓటర్లలో ఆర్ఎస్పీ పట్ల సానుకూలతతో యువత కొంతమేరకు బీఎస్పీకి ఓటు వేసినా ఆ వర్గాల సాంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వారు అప్పుడే బీఆర్ఎస్ కు ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఎలా చూసినా బీఆర్ఎస్ చీఫ్ రాజకీయం తేలిపోతుంది. ఇప్పుడు బీఎస్పీకి ఇచ్చే సీట్ల నుంచి బీఆర్ఎస్ రేసు నుంచి వైదొలిగినట్లవుతుంది. అంటే గ్రౌండ్ ను బీజేపీ, కాంగ్రెస్ కు వదిలేసినట్లే. ఇది బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరం కానుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.